టాలీవుడ్ గురీజీ దగ్గర సరుకైపోయిందా? తన కథలతో స్టార్ హీరోలని మెప్పించలేకపోతున్నాడా? అందుకే హీరోలు ఈ దర్శకుల వారిని సైలెంట్ గా సైడ్ చేస్తున్నారా? అసలు మన మాటల మాంత్రికుడి స్ట్రాటజీ ఏమై ఉంటుంది? లెట్స్ వాచ్. త్రివిక్రమ్ ప్రాసలు పంచులకు పెట్టింది పేరైన ఈ స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ తన మాటలతోనే స్వయంవరం, చిరునవ్వుతో అతడు, జల్సా, అత్తారింటికి దారేది వంటి అనేక సినిమాల్ని బ్లాక్ బస్టర్ చేశాడంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఈ స్టార్ వదిలిన గుంటూరు కారం ఘాటు ఆడియన్స్ కి గట్టిగానే తాకింది. అసలు ఈ సినిమా తీసింది త్రివిక్రమేనా అన్న డౌట్ అనేక మందికి కలిగిందంటే సినిమా ఏ రేంజ్ లో డిసప్పాయింట్ చేసిందో అర్థమవుతుంది. దీంతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని మైథలాజికల్ స్టోరీతో బన్నీని ఒప్పించడానికి బాగానే కష్టపడ్డాడు. నమిక్ డ్యూ అనే పేరుతో బన్నీ త్రివిక్రమ్ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. ఇక ఈ సినిమా సెట్స్ మీదకి పోవడమే తరువాయి అన్న టైంలో సరిగ్గా దూసుకొచ్చాడు అట్లీ. సాలిడ్ బడ్జెట్, క్రేజీ రెమ్యునరేషన్, హాలీవుడ్ రేంజ్, ఇంకేం బన్నీ కూడా టెంప్ట్ అయిపోయి చెన్నై చెక్కేశాడు. అయితే గురూజీ మీద నమ్మకం లేకే ఇలా ఎస్కేప్ అయ్యాడన్న టాక్ కూడా వినిపిస్తుంది. దీంతో ఇలా కాదంటూ వెంకీ మామని ఆనందరావుగా తీర్చిదిద్దే పనిలో పడ్డాడు త్రివిక్రమ్. తక్కువ బడ్జెట్ లో సింపుల్ గా లాగేయొచ్చని వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గురూజీ చేయాలనుకుంటున్న ఆ భారీ కథ మాత్రం ఇంకా హీరోల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉందట. ఇక బన్నీని నమ్ముకుంటే కష్టమని చరణ్, ఎన్టీఆర్లకు వినిపించిన త్రివిక్రమ్ అక్కడ రిజెక్షన్ ఎదుర్కొన్నట్లు టాక్. ఎప్పుడు మైథలాజికల్ సినిమా చేయని త్రివిక్రమ్ ప్రస్తుతం ట్రాక్ తప్పడంతో కుర్ర హీరోలు డేట్స్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారట. అయితే అరవింద సమేత లాంటి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ ని గనక తారక్ నమ్మి ఆ మైథలాజికల్ సినిమా చేస్తే మాత్రం ఇండస్ట్రీ సరికొత్త రికార్డ్స్ ని చూస్తుందన్నది వాస్తవం. కావాల్సిందల్లా గురూజీపై నమ్మకం పెట్టుకోవడమే. ఇక సక్సెస్ ట్రాక్ తప్పిన గురూజీ కూడా మళ్లీ ఒక్క ఛాన్స్ వస్తే తనేంటో ప్రూవ్ చేసుకుంటానంటూ రెడీ అయిపోయాడు. కానీ హిట్ కొడితేనే మాట్లాడే ఈ ఇండస్ట్రీలో గురూజీ మళ్లీ భారీ ఛాన్స్ దక్కించుకుంటాడా? చూడాలి. For more videos like this, subscribe Big TV channel.